హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి. నా స్టైల్లో టమాటా రసం ఎలా చేస్తున్నానో చూపిస్తాను. ముందుగా వీటి కోసం మంచిగా పండు మక్కిన టమాటాలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు కట్ చేసుకున్న దాన్ని మనం మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. అలా ప్రాసెస్లో చేయొచ్చు, ఇలాగే టమాటాలని ఉడకబెట్టి తొక్కంతా తీసేసి కూడా చేయొచ్చు. బట్ ఇదేంటంటే మనకు చిక్కబడాలి అంటే ఈ ప్యూరీ లాగా చేసుకొని మనం పోపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి, ఓకేనా. ముందుగా ఈ టమాటా ముక్కల్ని మిక్సీ పెట్టుకుందాం. ఇలా ప్యూరీ లాగా మనం టమాటానంతా కూడా మిక్స్ పెట్టుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టుకొని పోపు వేసుకుందాం. మనం పోపు వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోవాలి. మనకు ఇది కాస్త వేడైన తర్వాత ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కాస్త చిట్పట్లాడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఆవాలు జీలకర్ర ఇలా కాస్త చిట్పట్లాడుతున్నప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. వీటిని కలుపుకోవాలి ఒకసారి. ఇందులోకి మనం ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ వేసుకొని ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. అయితే ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న ఈ టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇది కాస్త ఉడికిన తర్వాత మనం ఇందులోకి కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. మరుగుతున్న మన టమాటా ప్యూరీలోకి మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా మరగాలి. మరుగుతేనే ఎంత మరుగుతే అంత టేస్టీగా వస్తుందండి టమాటా రసం. ఈ మరుగుతున్న ఈ టమాటా రసంలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం.
అలాగే కొంచెం బెల్లాన్నైనా లేదంటే చక్కెర అయినా వేసుకోవచ్చు. కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇదంతా చాలాసేపు మరగాలండి. ఎంత మరుగుతో మనకి అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఈ టమాటా రసం వచ్చేసి మనం ఏమైనా ఫ్రై కర్రీ చేసుకున్నప్పుడు చారు కావాలనుకుంటాం కదా, దాంట్లోకి ఈ టమాటా రసం చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ మరుగుతున్న రసంలోకి మనం కొద్దిగా సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. సాంబార్ పౌడర్ వేస్తే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సాంబార్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోద్ది. అంతే అండి, ఎంతో రుచికరమైన మనకి టమాటా రసం రెడీ అండి. నా స్టైల్లో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.